ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 29 అక్టోబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 302వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ఇర్మియా గ్రంథము 25, 26 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన 2వ తిమోతి 3వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము. యోషియా కుమారుడును యోధా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యోధా ప్రజలందరినీ గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రవక్త అయిన ఇర్మియా యోధా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడును యోధా రాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకు నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలకడే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండునట్లును అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి. వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్రెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదకిని దీని నివాసుల మీదకిని చుట్టూనున్న ఈ జనులందరి మీదకిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసదును. సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరుగటి రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశం ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమింతును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మియా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో రాయబడినదంతయు ఆ దేశం మీదకి రప్పించదును. ఎలయనగా నేను వారి క్రియలను బట్టి, వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారం చేయనట్లు అనేక జనములను, మహారాజులను వారి చేత సేవ చేయించుకొందరు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపు. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదుగా పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాణ్ రగుదురు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని యెహోవా నన్ను పంపిన జనములన్నిటినీ దాన్ని త్రాగించితిని. నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేముకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని. మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను, అతని ప్రధానులను, అతని జనులందరూ, సమస్తమైన మిశ్రిత జనులను, ఊజు దేశపు రాజులందరూ, ఫిలిస్తీన్ల దేశపు రాజులందరూ, అష్కెలోనును, గాజయును, ఎక్రోనును, అష్టోదు శేషపు వారును, ఎదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులను, తూరు రాజులందరూ, సీదోను రాజులందరూ, సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను, దదానీయులను, తేమానీయులను, భూజీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ, అరబీ దేశపు రాజులందరూ, అరణ్యంలో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ, జిమ్రీ రాజులందరూ, ఎలాము రాజులందరూ, మాదీయుల రాజులందరూ, సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి, ఉత్తర దేశముల రాజులందరూ, భూమి మీద ఉన్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. శేషకు రాజు వారి తరువాత త్రాగును. నీవు వారితో ఇలాగ చెప్పుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నేను యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదికి పంపబో యుద్ధము చేత త్రాగి మత్తిల్లి క్రొక్కుకొనిన వారి వలనే ఉండి మీరు మరలా లేవకుండా పడుదురు. మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకొనొల్లని
ఎడల నీవు వారితో ఇట్లనము, మీరు అవశ్యముగా దాన్ని త్రాగవలనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలుపెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఇలాగు చెప్పవలెను. ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు. తన పరిశుద్ధ ఆలయంలో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు. తన మంద మేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్షగానుగను త్రొక్కువారి వలె అరచుచు ఆయన భూలోక నివాసులకందరికీ విరోధముగా ఆర్భటించుచున్నాడు. భూమి అంతము వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. భూ దిగంతముల నుండి గొప్ప తుఫాను బయలువెలుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరునూ వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు. పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉండును. మంద కాపరులారా, గోలలెత్తుడి, ముర్రపెట్టుడి. మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునందుటకై దినములు పూర్తి ఆయను. నేను మిమ్మల్ని చెదరగొట్టదను. రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు. మంద కాపరులకు ఆశ్రయ స్థలము లేకపోవును. మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును. ఆలకించుడి. మంద కాపరుల మొర వినబడుచున్నది. మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది. యెహోవా వారి మేత భూమిని పాడు చేసి ఉన్నాడు. నెమ్మది గల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడాయను. క్రూరమైన ఖడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడు కాగా, సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను. ఇర్మీయా గ్రంథం 26వ అధ్యాయము. యోషీయా కుమారుడును యూదా రాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడిచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలగడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞేయగా మీరు వినకపోతిరి. మీరు ఇలాగం చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను. ఇర్మీయా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ వినిరి. జనులకందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతన్ని పట్టుకుని, నీవు మరణశిక్ష నొందక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడైపోవుననియు నీవేళ ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరంలో ఇర్మీయా యొద్దకు కూడి వచ్చిరి. యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు క్రొత్త గవని ద్వారమును కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి, మీరు చెవులారా వినియున్న ప్రకారము ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు. అప్పుడు ఇర్మీయా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను. ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఇదిగో నేను మీ వశంలో ఉన్నాను. మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయుడి. అయితే
మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు గనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికిని ఈ పట్టణము మీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకొనుడి. కాగా అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లా అనేరి, ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి తనకు ఈ సమాచారం ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజంగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి. యూదా రాజైన హిజ్కియా దినములలో పౌరస్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలాగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా. మనము ఈ కార్యం చేసిన ఎడల మన మీదికే గొప్ప కీడు తెచ్చుకుందుము అని చెప్పిరి. మరియు కిర్యత్యారీము వాడైన షమయా కుమారుడగు ఊరియాయును ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. రాజైన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతని చంప చూచుచుండగా ఊరియా దాన్ని తెలుసుకుని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపాను. వారు ఐగుప్తులో నుండి ఊరియాను తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా ఇతడు ఖడ్గముతో అతన్ని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరమును వేయించాను. ఈలాగు జరగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడై ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాల్లో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకుని పోవు వారి వీరిలో చేరిన వారు. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడను కనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. హట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.